హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఆకాకరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ ఆకాకరకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం ముందుగా ఒక కడాయి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలు వేసి ఈ నూనెలో కాస్త మెత్తబడేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ముందుగా ఉప్పు వేసి కడిగి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ బాగా కాకరకాయలను ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇలా వేసి కారం పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి. తర్వాత 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టుకొని పులుసు తీసి ఈ కాకరకాయ ముక్కలలో వేసుకోవాలి. ఇలా పులుసు వేసిన తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. దాంట్లో 1 రెమ్మ కరివేపాకు, 4-5 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకొని వేసుకోండి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు 1/2 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసి ఈ పులుసును బాగా మరిగించుకోండి. మూత పెట్టి ఇంకాసేపు మరిగించుకోండి. ఒకసారి మూత తీసి దాంట్లో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆకాకరకాయ పులుసు రెడీ.